In the mighty and wonderful name of Jesus Christ, I wish you a great and a blessed day. యేసుక్రీస్తు ప్రభువారి జీవం కలిగిన నామం మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న నీవు నీ భవిష్యత్తు గురించి నీవు ఎదురు చూస్తున్నట్లయితే, నీ భవిష్యత్తు కొరకు నీవు ఆలోచన చేస్తున్నట్లయితే, ఇది కేవలము నీ కొరకు మాత్రమే. దేవుడు నీతో సూటిగా మాట్లాడాలని ఆశపడుతున్నారు. నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియడం లేదు. నీ భవిష్యత్తు మీద నీకు ఒక నిశ్చయత, నిబద్ధత లేదు. యూ డోంట్ నో అబౌట్ యువర్ ఫ్యూచర్. ఎస్, వీ ఆల్ డోంట్ నో అవర్ ఫ్యూచర్, బట్ కానీ ప్రతి ఒక్కరికి వారి భవిష్యత్తు పట్ల ఆశ కలిగి ఉంటారండి. ఒకవేళ అదే ఆశని నీవు నీ భవిష్యత్తు విషయంలో కోల్పోయి ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నారు. యు నో, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ జనరేషన్స్. దేవుడు తరాలకు దేవుడండి. దేవుడు నీ తరానికి మాత్రమే కాదు, నీ నుంచి వచ్చే రాబోయే తరాలన్నిటికీ కూడా హీఈస్ అ క్రియేటర్, హీఈస్ అ గాడ్, హీఈస్ అ సేవియర్ అండ్ హీఈస్ అ హెల్పర్. ఎస్, ఆయన మాత్రమే సృజించినవాడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు దేవుడు. ఆయనే నిన్ను రక్షించేవాడు, ఆయనే నీకు సహాయం చేసి ముందుకు నడిపించే దేవుడండి. మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, యు నో, గాడ్ హెస్ ప్రామిస్డ్ టు అబ్రహాం, బట్ హీ నెవర్ ఫోర్సేక్ him or his generations. You know why? When we come into deep study of Bible, then we get to know that అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, 4వ తరమైన యోసేపు గారు బట్టి, ఆయన ఒక కుమారుడైన ఎఫ్రాయిం గారికి దేవుడు ఆశీర్వాదకరంగా ఉండమని ఆయన సూచిస్తారు. అయితే ఎఫ్రాయిం గారు మాత్రము కొన్ని పరిస్థితులు గుండా వెళ్తుంటున్నప్పుడు ఆయన యొక్క సంతానం అంతటినీ కోల్పోతారండి. ఆయన యొక్క భార్య మాత్రమే ఉంటారు. వారి కుమారులందరినీ కోల్పోతారు. వారు చేసిన చిన్న అవిధేయతను బట్టి వారు ఆ యొక్క పరిస్థితిని వారు ఎదుర్కొనవలసి వస్తుంది. అయితే దేవుడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడండి. ఒకవేళ ఈరోజు నీ భవిష్యత్తు ఏంటి అని ఆలోచన చేస్తున్నట్లయితే, ఒక్క మాట, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే అక్కడ కుమారులు కోల్పోయినా సరే దేవుడు వారిని దర్శిస్తాడండి. దర్శించి ఒక కుమారుడిని ఎఫ్రాయిం గారికి అనుగ్రహిస్తారు. God has blessed with a great son and daughter to Ephraim. But you know one thing? God has a plan. God has a very unique design of your future. అందరూ అనుకుంటారు కుమారుని బట్టి ఆశీర్వదింపబడ్డారేమో, కుమారుని ఇచ్చేసాడు కదా దేవుడు, కుమారుని బట్టి తన జనరేషన్స్ అన్నీ కూడా ఆశీర్వాదంగా దేవుడు నిలిపాడేమో అని. కానీ ఒక మాట చెప్పనా, కుమార్తె ఎఫ్రాయిం గారి యొక్క కుమార్తె షేరా, ఈమె ఎటువంటిది అంటే దుఃఖంలో, వేదనలో తన తల్లి తండ్రి ఉంటున్నప్పుడు దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశాకిరణం అండి ఈ షేరా. షేరా అన్న మాటకు అర్థం ఏంటంటే రెమనెంట్, మిగిలిపోయిన అని అర్థం. ఏదైతే మిగిలిపోయింది ఎఫ్రాయిం గారి జీవితంలో అంటే ప్రాణం మాత్రమే మిగిలిపోయింది. ఆశలన్నీ కూడా ఎండిపోయాయి, మోడుబారిపోయాయి. ఆశీర్వాదాలన్నీ కూడా కంటి ముందే ఆయన కోల్పోయారు. అయితే ఆ ప్రాణము నుంచి ఇచ్చినదే ఈ షేరా అండి. ఒకవేళ మీ జీవితంలో కూడా మీరు మీ ఆశలన్నీ కోల్పోయిన, ఎడారి వంటి జీవితం కూడా మీ జీవితాన్ని మీరు కొనసాగిస్తుంటున్నా, మీ భవిష్యత్తు మీద మీకు ఒక ఆశ, నిరీక్షణ లేకపోయినా సరే, దేవుని అందరి వాగ్దానమును మీరు పట్టుకొని ఆయన కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆయనలో ప్రార్థన చేయండి. ప్రభువా, నీవు ఇచ్చిన వాగ్దానమును ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోను. ఎందుకంటే ఆయన వాగ్దానమును ఎన్నటికీ కూడా ఒక సున్నైనను ఒక పొల్లైనను ఆయన విడిచిపెట్టడండి, తప్పక నెరవేర్చే దేవుడు. ఆ షేరా, షీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ గర్ల్. యునో, ఆమెను బట్టి అక్కడ లేఖన గ్రంథాలు ఏం చెప్తాయి అంటే, బైబిల్లోని ఒక సిటీ, షీ కన్స్ట్రక్టెడ్ అ సిటీ, ఉజ్జయిన్, షేరా అన్న ఒక సిటీని ఆమె కన్స్ట్రక్ట్ చేస్తుంది.
ఎవరి సహాయముతో అంటే అక్కడ ఉన్నవారి సహాయముతో. షీఈ్ అ గర్ల్, షీఈ్ అ నార్మల్ ఉమెన్ బీయింగ్, బట్ గాడ్ హ్యాడ్ అ ప్లాన్. అంత మాత్రము కాదు, కానీ మనం అక్కడే చూసుకున్నట్లయితే 2 Chronicles 2వ దినవృత్తాంతాల్లో కూడా దేవుడి మాటను పెట్టారు. ఏంటి అంటే ఆమె ఏ సిటీని అయితే కన్స్ట్రక్ట్ చేసిందో అది రానున్న సంవత్సరాలలో కూలిపోయినప్పటికీ కూడా సొలొమోన్ గారు, ద గ్రేట్ లీడర్ సొలొమోన్ గారు దాన్ని తిరిగి రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఈరోజు నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే జ్ఞాపకం ఉంచు. నువ్వు ఎక్కడ పడిపోయావో దేవుడు నిన్ను అక్కడ నిలబెడతాడు. నువ్వు ఎక్కడైతే కృంగిపోయావో దేవుడు అక్కడ నీ కన్నీరుని చూచాడు. ఎక్కడైతే నువ్వు దిగజారిపోయావో, అందరూ అవమానకరంగా నిన్ను చూశారో, దేవుడు వారి కన్నుల ముందు నిన్ను ఆశ్చర్య కారణంగా ఆయన పెట్టబోతున్నాడు. నిన్ను బట్టి అందరిని ఆశీర్వదించబోతుంటున్నాడు. డోంట్ ప్యానిక్, నువ్వు భయపడవద్దు, బట్ హ్యావ్ ఫెయిత్ అండ్ హోప్ ఇన్ జీసస్. దేవుల్లో మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారిలో మాత్రమే నీ యొక్క నిరీక్షణను, నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు గట్టిగా కాపాడుకో. ఎందుకు ఈ మాటలు ఈరోజు నేను నీతో చెప్తుంటున్నాను అంటే దేవుడు తానే మీకు ఈ మాటలు చెప్తున్నారండి, నా మట్టుకు నేను కూడా కాదు. హూ ఈజ్ షేరా, తను కట్టించిన రాజమార్గములలోనే యెహోషువ గారు యుద్ధం చేసినప్పుడు శత్రువుల సైతము దేవుడు అక్కడ తిరిగి వారికి విజయాన్ని ఇచ్చి అదే మార్గము గుండా ఇజ్రాయేల్ ప్రజలకు విజయాన్ని అనుగ్రహిస్తారు. బికాస్ ఆఫ్ షేరా, ద సిటీ వాజ్ కన్స్ట్రక్టెడ్, ద రోడ్స్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై షేరా. ఎస్, ఇన్ హర్ ఇన్స్పెక్షన్స్, ఇన్ హర్ రూలింగ్, ఇన్ హర్ టైమింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. Maybe your future is hopeless, but God is helpful all the time. Don't ever underestimate your life. You are so like Jesus. Yes, you're the prince, you're the princess of God. Believe that. God bless you.